శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ద్వావింశోऽధ్యాయः శివనైవేద్యము. ఋషయవూచుః అగ్రాహ్యం శివనైవేద్యమితి పూర్వం శృతం వచః బ్రూహి తన్నిర్ణయం బిల్వమహాత్మ్యమపి సన్మునే. ఋషులిట్లు పలికిరి, శివనైవేద్యమును స్వీకరించరాదని పూర్వము వినియింటిమి, దాని నిర్ణయమును చెప్పుము. ఓ గొప్ప మహర్షి, బిల్వమహిమను కూడా చెప్పుము. సూత ఉవాచ శృణుధ్వం మునయః సర్వే సావధానతయాధునా సర్వం వదామి సంప్రీత్య ధన్యాయూయం శివవ్రతాః. శివభక్త శుచిశుద్ధ సద్వ్రతీ దృఢనిశ్చయః భక్షయేత్ శివనైవేద్యం త్యజేదగ్రాహ్య భావనాం. దృష్ట్వాపి శివనైవేద్యం యాంతి పాపాని దురతః. భుక్తే తు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః. అలం యాగసహస్రేణాప్యలం యాగార్బుదైరపి భక్షితే శివనైవేద్యే శివసాయుజ్యమాప్నుయాత్. సూతురిట్లు పలికెను, ఓ మునులారా, మీరందరూ ఇప్పుడు సావధానముగా వినుడు. సర్వమును ప్రేమతో చెప్పెదను. శివవ్రతులకు మీరు ధన్యులు. బాహ్యమందు అంతరమందు శుచిగలవాడు, దృఢ నిశ్చయము దృఢవ్రతము కలవాడు నగు శివభక్తుడు తీసుకోరాదేమో అను భావనను వీడి శివనైవేద్యమును భక్షించవలెను. శివనైవేద్యమును చూచినంతనే పాపములు దూరముగా తొలగును. శివనైవేద్యమును భక్షించినచో కోటి పుణ్యములు లభించును. వేలాది లక్షలాది యాగములను చేయబని లేదు. శివనైవేద్యమును భక్షించిన వ్యక్తి శివసాయుధ్యమును పొందును. యాద్గృహే శివనైవేద్య ప్రచారోపి ప్రజాయతే తద్గృహం పావనం సర్వమన్యపావన కారణం. ఆగతం శివనైవేద్యం గృహీత్వా శిరసా ముదా భక్షణీయం ప్రయత్నేన శివస్మరణపూర్వకం. ఆగతం శివనైవేద్యమన్యదా గ్రాహ్యమిత్యపి విలంబే పాపసంబంధో భవత్యేవ హి మానవే. న యస్య శివనైవేద్య గ్రహణేచ్ఛ ప్రజాయతే స పాపిష్టో గరిష్ట స్యాన్నరకం యాత్యపి ధ్రువం. ఏ గృహములో శివనైవేద్యమును భక్షించి ఇతరులకు ఇచ్చెదరో ఆ ఇల్లు పవిత్రమగును. ఇంటిలోని వారిని, ఇంటికి వచ్చిన వారిని పవిత్రము చేయును. భక్తుడు తనకు లభించిన శివనైవేద్యమును ఆనందముతో వినయముగా స్వీకరించి శివుని స్మరిస్తూ శ్రద్ధగా భక్షించవలెను. శివనైవేద్యము లభించినప్పుడు మరి ఒకప్పుడు తీసుకొనవచ్చుననే భావనతో ఆలస్యము చేసిన మానవుడు తప్పక పాపమును పొందును. శివనైవేద్యమును తీసుకొనవలననే కోరిక ఎవనికి కలుగదో వాడు మహాపాపి అయి నిశ్చయముగా నరకమును పొందును. హృదయే చంద్రకాంతే చ స్వర్ణ రూప్యాది నిర్మితే శివదీక్షావతా భక్తే నేదం భక్ష్యమితీర్యతే. శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకం సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేచ్చుభం. అన్యదీక్షాయుజాం నృణాం శివభక్తి రతాత్మనాం శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివనైవేద్య భక్షణే. సాలగ్రామోద్భవే లింగే రసలింగే తథా ద్విజాః పాపానే రాజతే స్వర్ణే సురసిద్ధ ప్రతిష్ఠితే. కేసరే స్ఫాటికే రాత్నే జ్యోతిర్లింగేషు సర్వసః చాంద్రాయన సమం ప్రోక్తం శంభోర్నైవేద్య భక్షణం. హృదయమునందు గాని లేక చంద్రకాంత మాణిక్యము, బంగారము, వెండి మొదలగు వాటితో నిర్మించిన లింగముల ఎందుగాని విరాజిల్లే శివునకు నైవేద్యమిడి ఆ భక్ష్యమును శివదీక్షలోనున్న భక్తుడు భక్షించవలనని ఋషులు చెప్పిరి. శివదీక్షను పొందిన భక్తుడు మహాప్రసాదము అనబడే శుభకరమగు అన్ని లింగముల నైవేద్యమును భక్షించవలెను. ఇతర దీక్షలు గల మానవులు శివభక్తి యందు లగ్నమైన మనస్సు గలవారైనచో వారు ప్రీతితో శివనైవేద్యమును భక్షించుట అను విషయములో గల నిర్ణయమును వినుడు. ఓ ద్విజులారా, సాలగ్రామమునందు ఉద్భవించిన లింగము, రసలింగము, శిలాలింగము, వెండి లింగము, బంగారు లింగము, దేవతలచే మరియు సిద్ధులచే ప్రతిష్ఠింపజేసిన లింగములు, అన్ని జ్యోతిర్లింగములు అను వాటి యందు విరాజిల్లే శివుని నైవేద్యమును భక్షించిన భక్తునకు చాంద్రాయన వ్రతము చేసిన ఫలము లభించును. బ్రహ్మహాపి శుచిర్భూత్వా నిర్మాల్యం యుస్తు ధారయేత్ భక్షయిత్వా ధృతం తస్య సర్వపాపం ప్రణశ్యతి. చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం న మానవైః చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః. బాణలింగే చ లౌహే చ సిద్ధే లింగే స్వయంభువి ప్రతిమాసు సర్వాసు న చండోధికృతో భవేత్. స్నాపయిత్వా విధానేన యో లింగ స్నపనోదకం త్రిః పిబేత్ త్రివిధం పాపం
తస్యేహాసు వినశ్యతి. ఎవరైతే శుచి అయి శివుని నిర్మాల్యమును ధరించి ప్రసాదమును భక్షించునో వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైనను వాని పాపమంతయు వెంటనే పూర్తిగా నశించును. చండీశ్వరుని అధికారము గల ప్రతిష్టలో మానవులు నైవేద్యమును భక్షించరాదు. చండీశ్వరాధికారము లేని దేవలములో నైవేద్యమును భక్తితో భక్షించవలెను. బాణలింగము, లోహ నిర్మిత లింగము, సిద్ధ ప్రతిష్ఠ లింగము, స్వయంభూలింగము మరియు అన్ని రకముల శివప్రతిమల విషయములో చండీశ్వరునకు అధికారము ఉండదు. ఎవరైతే లింగమునకు యథావిధిగా అభిషేకమును చేసి ఆ తీర్థమును 3 సార్లు స్వీకరించునో వాని 3 విధముల పాపములు వెనువెంటనే నశించును. అగ్రాహ్యం శివ నైవేద్యం పత్రం పుష్పం ఫలం జలం సాలగ్రామ శిలా సంగాత్సర్వం యాతి పవిత్రతాం లింగోపరిచ యద్రవ్యం తదగ్రాహ్యం మునీశ్వరాః సుపవిత్రం తద్జ్ఞేయం యల్లింగ స్వర్శబాహ్యతః నైవేద్య నిర్ణయః ప్రోక్త ఇత్తం వో మునిసత్తమాః శృణుధ్వం బిల్వ మహాత్యం సావధానతయాదరాత్. గ్రహింపదగని శివ నైవేద్యము పత్రము, పుష్పము, ఫలము, జలము ఇత్యాది సర్వముల సాలగ్రామ శిల యొక్క స్పర్శ చేత పవిత్రతను పొందును. ఓ మునిశ్రేష్ఠులారా, లింగము పైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు, కానీ లింగస్పర్శకు బయటనున్న శివ నైవేద్యము మిక్కిలి పవిత్రమని తెలియవలెను. ఓ మునిశ్రేష్ఠులారా, మీకింతవరకు నైవేద్య నిర్ణయమును చెప్పి తిని ఇప్పుడు సావధానముగా బిల్వ మహిమను శ్రద్ధతో వినుడు. మహాదేవ స్వరూపోయం బిల్వో దేవైరపి స్తుతః యథాకథం చిదేతస్య మహిమా జ్ఞాయతే కథం పుణ్యతీర్థాని యావంతి లోకేషు ప్రథితాన్యపి తాని సర్వాణి తీర్థాని బిల్వమూలే వసంతి. బిల్వమూలే మహదేవం లింగరూపిణ మవ్యయం యః పూజయతి పుణ్యాత్మా స శివం ప్రాప్నుయాద్ధ్రువం. బిల్వమూలే జలైర్యస్తు మూర్ధానమభిషించతి ససర్వతీర్థ స్నాత స్యాత్ స ఏవ భువి పావనః. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపము. దీనిని దేవతలు కూడా స్తుతించెదరు. దీని మహిమను ఎరుంగుట మిక్కిలి కష్టము. లోకములో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థములు ఎన్ని గలవో అవి అన్నీయూ మారేడు చెట్టు మూలములో నివసించియుండును. మారేడు చెట్టు మూలమునందు లింగరూపముగానున్న వ్యయరహితుడగు మహాదేవుని పూజించు పుణ్యాత్ములు నిశ్చయముగా శివుని పొందును. మారేడు చెట్టు మొదట్లో స్నానము చేసిన వాడు సర్వతీర్థములలో స్నానము చేసిన ఫలమును పొందును. అట్టివాడు మాత్రమే ఈ లోకములో పవిత్రుడు. ఏతస్య బిల్వ మూలస్యాధాలవాల మనుత్తమం జలాకులం మహాదేవో దృష్ట్వా తుష్టో భవత్యలం పూజయేద్ బిల్వమూలం యో గంధపుష్పాదిభిర్నరః శివలోకమవాప్నోతి సంతతిర్వర్ధతే సుఖం. బిల్వమూలే దీపమాలం యః కల్పయతి సాదరం స తత్వజ్ఞాన సంపన్నో మహేశాంతర్గతో భవేత్. బిల్వశాఖాం సమాదాయ హస్తేన నవపల్లవం గృహీత్వా పూజయేద్ బిల్వం చ పాపై ప్రముచ్యతే. మారేడు చెట్టు మూలములో కట్టిన కుదురు సర్వోత్కృష్టమైనది. అది నీటితో తడిసియున్నచో మహాదేవుడు చూచి సంతోషించును. శివుని అనుగ్రహమునకు అది చాలును. ఏ మానవుడు గంధము, పుష్పములు మొదలగు వాటితో మారేడు చెట్టు మూలమును పూజించునో అతడు శివలోకమును పొందును. అట్టి వారికి సంతానము, సుఖము వర్ధిల్లును. మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధగా వరుసగా దీపములను పెట్టిన మానవుడు తత్వజ్ఞానమును పొంది మహేశ్వరునిలో ఐక్యమగును. కొత్త చిగుళ్లతోనున్న మారేడు కొమ్మను చేతితో పట్టుకొని మారేడు చెట్టును పూజించు మానవుడు పాపముల నుండి విముక్తుడగును. బిల్వమూలే శివరతం భోజయేద్యస్తు భక్తితః ఏవం వా కోటి గుణితం తస్య పుణ్యం ప్రజాయతే. బిల్వమూలే క్షీరయుక్తమన్న మాజ్యేన సంయుతం యో దద్యాచ్చివ భక్తాయ స దరిద్రో న జాయతే. బిల్వమూలే క్షీరయుక్తమన్నమాజ్యేన సంయుతం యోదద్యాచ్చివ భక్తాయ స దరిద్రో న జాయతే. సాంగోపాంగమితి ప్రోక్తం శివలింగ ప్రపూజనం ప్రవృత్తానాం నివృత్తానాం భేదతో ద్విధం ద్విజాః ప్రవృత్తానాం పీఠపూజ సర్వపూజ సమాభవేత్ అభిషేకాంతే నైవేద్యం సాల్యన్నేన సమాచరేత్. మారేడు చెట్టు కింద శివభక్తునికి ఒక్కనికి భోజనము పెట్టినను 1,000,000 రెట్లు పుణ్యము లభించును. మారేడు చెట్టు క్రింద పాలు, నెయ్యితో కూడిన అన్నమును శివభక్తునకు పెట్టినచో అట్టివాడు దరిద్రుడై పుట్టడు. ఓ ద్విజులారా, ఈ విధముగా శివలింగ పూజను, దానిలోని వివిధ అంగములను చిన్న వివరములతో సహా చెప్పితిని. ప్రవృత్తి, నివృత్తి అనే ద్వివిధి మార్గములలోనున్న భక్తులు చేయు పూజ వేర్వేరుగా నుండును. ప్రవృత్తులు పీఠ పూజను చేయవలెను,
దాని వలన వారికి సర్వదేవతలను పూజించిన ఫలము లభించును. వారు అభిషేకమును చేసి నాణ్యమైన బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమిడవలెను. పూజంతే స్థాపయే లింగం పుటే శుద్ధే పృథక్ గృహే కరపూజా నివృత్తానాం స్వభోజ్యం తు నివేదయేత్. నివృత్తానాం పరం సూక్ష్మం లింగమేవ విశిష్యతే. విభూత్యభ్యర్చనం కుర్యాద్ విభూతిం చ నివేదయేత్. పూజాం కృత్వా తథా లింగం శిరసా ధారయేత్ సదా. పూజ అయిన తరువాత లింగమును శుద్ధమగు సంపుటిలో పెట్టి గృహములో ప్రత్యేకముగా భద్రము చేయవలెను. నివృత్తి మార్గములోనున్నవారు చేతియందు లింగమునుంచుకొని పూజించి భిక్షాటనచే లభించిన ఆహారమునే నైవేద్యమిడవలెను. నివృత్తి పరులు సూక్ష్మలింగమును ఉపాసించుటయే ఓంను ఉపాసించుటయే పరమశ్రేష్టము. వారు లింగమును విభూతితో అర్చించి విభూతిని నైవేద్యమిడవలెను. పూజ అయిన పిమ్మట లింగమును సర్వదా శిరస్సుపై ధరింపవలెను. ఇది శ్రీ శివమహాపురాణే ప్రథమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే శివనైవేద్యవర్ణనం నామ 12వ. శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో శివనైవేద్య వర్ణనము అనే 22వ అధ్యాయము సమాప్తము.